పోయిన 5 సంవత్సరాల్లో రుణమాఫీ జరిగిన తీరు వల్ల రైతులకి రుణభారం పెరిగి దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అనేది ఒక ప్రధానమైన ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ మీద. దాని నుంచి ఇప్పుడు కొత్తగా ఒక ఒక నిర్వచనం, రైతు అనేది ఎవరు అనే ఒక కొత్త నిర్వచనానికి కాంగ్రెస్ ఒక సిస్టమేటిక్ విధి విధానాలు రూపొందించుదామని ప్లాన్ చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు అన్కండిషనల్గా మన్మోహన్ సింగ్ గారి కంటే గొప్ప రేవంత్ రెడ్డి గారు అండి, నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు సీనియర్, వాళ్ళు అన్కండిషనల్లీ రైతు అనబడే భూమున్న ప్రతి ఒక్కరికి అది కొద్దిగా మిస్యూజ్ అయ్యింది అని నేషనల్ సర్వేలు అనేక స్టడీస్ కూడా కొద్దిగా మనకి బయట. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే, కేసీఆర్ గారు చాలా లిబరల్గా ఉంటారు. అంటే ప్రతీకారేచ్ఛతోటి ఆయన పరిపాలన చేయలేదు. మంచిది అనిపించినప్పుడు ప్రజలకు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా, గత ప్రభుత్వం కాంగ్రెస్దైనా తెలుగుదేశందైనా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని అప్లై చేసాడు, దాన్ని కొనసాగింపు చేయడం జరిగింది. అందులో భాగమే మరి రైతు రుణమాఫీ అనేది బీఆర్ఎస్ పార్టీ చేసింది, అన్కండిషనల్లీ చేసింది. అవునా? అన్కండిషనల్గా చేసినా అది దశల వారీగా చేయడం వల్ల దాని ఇంపాక్ట్ అంటే ఆ వడ్డీయే పూర్తి కాలేదు అనేది ప్రధానమైన రైతుల నుంచి అవునండి, రైతు సంఘాలు చేస్తున్న ఆర్గ్యుమెంట్. అవును. అయితే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు, కాంగ్రెస్ సోదరులు చెప్పినట్టు, మనము ఎక్కడి నుండి తీసుకోవాలి అందు గురించి డిస్కషన్, లెంతీ డిస్కషన్ ఉంటేనేమో జవాబు సరిగ్గా ఉంటుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. తీసుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటే పంచాయతీ ఏంది, నీళ్లు నిధులు నియామకాలు. ఈ నీళ్లు నిధులు నియామకాల దోపిడీ ఆంధ్ర పరిపాలకులు చేస్తున్నాడనే పంచాయతీ కదా ఉన్నది. ఆంధ్ర పరిపాలకుల కంటే మునుపు, అంటే ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కలవక మునుపు నిజాం స్టేటు హైదరాబాద్ స్టేటు ఉండింది. 1940 నుండి మొదలుకొని ఈ దోపిడీ రాజ్యాన్ని కూలగొట్టాలి మరి అనే ఉద్దేశంతో ప్రజలు స్వతహాగా చేపట్టినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. మీకు తెలియంది కాదు, అందరికీ తెలుసు. దానికి నాయకుడు లేక నానా ఇబ్బందుల పాలైపోయి 60 సంవత్సరాలు నన్ను నెట్టుకుంటూ రావడం జరిగింది. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక తెలంగాణ బిడ్డగా తనకు తాను ప్రతిజ్ఞ తీసుకొని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మరి తెలంగాణ వాదాన్ని భుజాన్ని మీద వేసుకొని దానికి రాజకీయ రూపాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని తెచ్చి మళ్ళీ ప్రజల ద్వారా ఆశీర్వాదం పొంది మళ్ళీ 2 దఫాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు పరిపాలన చేసిండు. ఆ పరిపాలనలో భాగంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటండి, కూడు గూడు గుడ్డ. ఈ మూడు ఎట్లా వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినప్పుడు మాత్రమే వస్తాయి. కాబట్టి మొట్టమొదటి దృష్టి ఆయన నీటిపారుదల మీద పెట్టారు. నీటిపారుదల మీద పెట్టి ఈరోజు ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 2008, 2009లో ఏదైతే తుమ్మిడిహట్టు మీద ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు ఇనిషియేట్ చేసిండ్రో దాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ఆబ్జెక్షన్ రైజ్ చేసి గోదావరి ట్రిబ్యునల్ మీద కేసు వేసిండ్రు. ఎందుకు? దాన్ని హైట్ని తగ్గించాలి, మాకు వాటర్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి 152 to 148 అని అన్నప్పుడు అందులో భాగంగానే దాన్ని మళ్ళీ రీడిజైన్ తెలంగాణ అవసరాల కోసం రీడిజైన్ చేయడం జరిగింది. అందులో భాగమే అక్కడ తుమ్మిడిహట్టికి 20 TMCల నీళ్లకు ఆ డ్యాముకు అక్కడ రిస్ట్రిక్ట్ చేసి కాళేశ్వరాన్ని తక్కిన అవసరాల కోసం, అంటే మొత్తం గోదావరి బేసిన్ కింద ఉన్నటువంటి మొత్తం పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దానికోసం 1 ఎకరా లేకుండా ప్రతి ఎకరానికి నీళ్లు పారాలనే ఉద్దేశంతో నీటి మీద అక్కడ మరి ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. రెండవది అంటే ఒక పిల్లరు కుంగిపోయింది అని ఒక చిన్న దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇరిగేషన్ కాళేశ్వరం కోసం రైతు రుణమాఫీ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరం కూడా నీరు పారాలి అనే దృఢ సంకల్పంతో ఆయన ఈరోజు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు, అలాగే అక్కడ సీతారామ ప్రాజెక్టు సంపూర్ణంగా ఒకవేళ మరి అవన్నిటి కూడా వినియోగంలోకి వస్తే ఈరోజు ప్రతి ఎకరం కూడా నీటికి పారుదల ఉండాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. అట్టనే మరి విద్యుత్తుకు సంబంధించి విద్యుత్ అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు మరి భద్రాద్రి కానీ, తర్వాత యాదాద్రి కానీ, తర్వాత మన KTPP కానీ,
అలాగే సోలార్ పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి ఈ 10 సంవత్సరాల్లో చేసిన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటేనే తర్వాత మనకు ఉత్పత్తి ఉంటుంది. ఉత్పత్తి ఉంటేనే ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఆ ఉత్పత్తికి వచ్చినటువంటి డబ్బు ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది మరి సూత్రప్రాయంగా సూత్రబద్ధంగా ఆయన నిర్వహించిండు. అందులో మరి కేసీఆర్ ఏం చేసిండు అని అంటే ఈ ప్రశ్న అసలు అనొచ్చా?